హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. సో నేను వచ్చానంటే డెఫినెట్గా ఒక ఫిలిం గురించి మాట్లాడుకుంటున్నాం అని తెలిసిందే. కానీ ఏ ఫిలిం గురించి మాట్లాడుతున్నాం? మామూలుగా అయితే నేను చెప్తూ ఉంటాను, టీజర్ రిలీజ్ అయింది, ట్రైలర్ రిలీజ్ అయ్యాయి, పాటలు రిలీజ్ అయ్యా, ఆకట్టుకుంటున్నాయని. అయితే ఇది కూడా ఆకట్టుకుంటుంది, దాంతోపాటు ఆలోచించేలా చేస్తుంది అనమాట. అసలు ఈ సినిమాలో ఏముంది, చూసిందే ఉందా, వీళ్ళు చూపించింది ఉందా, లేకపోతే చూసేది వేరేనా అన్నట్టుందనమాట. ఇంతకీ ఇన్ని ప్రశ్నలు ఎందుకు చెప్పండి, ఇంత బుర్ర వాడడం అవసరమా? అందుకే అండి ఈ టీం అందరు ఇక్కడ ఉన్నారు. ఇంతకీ ఏ సినిమా గురించి అనుకుంటున్నారు? దేవిశ్రీ ప్రసాద్. ఎస్, ఈ ఫిలిం గురించి మాట్లాడడానికి ఈ సినిమాలో నటించిన చాలామంది మనతో ఉన్నారు. పేరు చెప్తే హాఫ్ అన్ అవర్ అయిపోతుంది నాకు తెలిసి. మనోజ్, భూపాల్, ధనరాజ్ గారు, అలాగే పూజ కూడా ఉన్నారు. మాట్లాడేద్దాం ఆలోచించకుండా, రండి. హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ప్రమోషన్స్లో అలసిపోయి ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు నేను మీకు కంగ్రాట్స్ చెప్పాలి, ఎందుకంటే వ్యూస్ అయితే ఎక్కువగానే వచ్చాయి కాబట్టి. బట్ ఇందాక నేను చెప్పినట్టు సినిమాలో ఏముందో అర్థం కాకుండా ఉంది. ఎలా, ఎందుకండి ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు? కన్ఫ్యూజ్ ఏం లేదండి, జనాలు చాలా ఎప్పుడు క్లారిటీగా ఉంటారు, వాళ్ళకి ఏం కావాలో దాన్నే చూస్ చేసుకుంటారా, మనమే ఎప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. యాక్చువల్లీ ఒక చిన్న సినిమాకి అది మార్కెట్లోకి తీసుకొచ్చి ఆ సినిమా రిలీజ్ చేయాలంటే ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్ వల్ల కానీ డైరెక్టర్ గారి వల్ల కానీ అవ్వట్లేదు. అలాంటప్పుడు దేవిశ్రీ ప్రసాద్ అని ఒక టైటిల్ మాకు బాగా ప్లస్ అయింది ఫస్ట్. దానికి దేవిశ్రీ ప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. దేవిశ్రీ ప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్తున్నారు. అంతే అండి, ఆయన పేరు వాడుకున్నాం కాబట్టి ఈరోజు మాకు పెద్ద సినిమా అయింది. దాని తర్వాత ఒక టీజర్ మేము కట్ చేసాం మార్కెట్లో, అది ఇప్పటి వరకు 2 కోట్ల మంది చూశారు. దాని తర్వాత ఒక ట్రైలర్, దానికి కూడా వ్యూస్ చాలా బాగున్నాయి. ఒక చిన్న సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా జనాల్లోకి తీసుకెళ్లాల్సినప్పుడు దాంట్లో ఉన్న హైలైట్స్, లేకపోతే మార్కెటింగ్, సినిమా అనేది ఒక మార్కెటింగ్. ఆ ప్రొడ్యూసర్ లాస్ అవ్వకూడదు. ఎంత ఫ్యాషనేటిక్ డైరెక్టర్ ఉన్నా కూడా ప్రొడ్యూసర్ లాస్ అయితే ఏముండదు. ప్రొడ్యూసర్స్ మనకు కావాలి, ఇంకో సినిమా వస్తుంది. అలా తీసుకొచ్చి ఒక సినిమాని మనం చూపించాం. రేపు థియేటర్కి వచ్చిన తర్వాత దాంట్లో ఎంత మంచి ఉంది, అసలు ఎందుకు వీళ్ళు ఇలా ట్రైలర్ కట్ చేశారు, దాంట్లో రీజన్స్ ఏంటి అనేది జనాలు చెప్పేస్తారు. అది మేము ఏది ఎక్కడ ఎవరిని మోసం చేయలేదు. మీరు ఏదైతే ట్రైలర్ టీజర్ చూసారో అదే సినిమాలో ఉంటుంది, కానీ ఎవరు తిట్టుకోకుండా ఉంటుంది. ట్రైలర్ లో చూసినప్పుడు మీ పేరు పక్కనే బ్యాడ్ అని పడ్డా కూడా అన్ని మంచి మాటలు చెప్పారు. ఉండాలండి, ఆ బ్యాడ్ పడకపోతే అది శ్రీ బ్యాడ్, నాట్ ధనరాజ్. నో, శ్రీ బ్యాడ్. శ్రీ బ్యాడ్. ఓకే, ఇక్కడ గుడ్ కదా. వీడు కాదు, ప్రసాద్. సో దీని మీద మీరు ఎలా స్పందిస్తున్నారు మనోజ్? మీరు కాదట అంటే రియల్ లైఫ్ మనోజ్ కి ప్రసాద్ కి సంబంధం లేదన్న దాంట్లో రియల్ లైఫ్ ప్రసాద్ కి మనోజ్ కి సినిమాలో ప్రసాద్ కి ఎంత తేడా ఉందో. ఎంత తేడా ఉంది? తేడా ఏం లేదు. తేడా ఉంటే ఆయన నాతో మళ్ళీ సినిమా, ఆయన నన్నే పిలిచేందుకు సినిమా ఇస్తారు. ఓ, ఇఫ్ ఇట్ ఈస్ లైక్ దాట్, నేను చెడ్డోడిని అయితే ఆయన ధనలక్ష్మి తలుపు తడితే సినిమా అయిపోయిన తర్వాత ప్రొడ్యూస్ చేసి దెబ్బతిన్నాక ఈ సినిమాకి మళ్ళీ లేదు మను ఉండాలి, నా తమ్ముడు ఉండాలి అని చెప్పి ఎందుకు పిలుస్తాడు? తమ్ముడు చెడ్డోడైతే అన్న కూడా చెడ్డోడే. మీరు చాలా కామ్ గా, అంటే చాలా ఇప్పుడు ప్రమోషన్స్ లో చూసినప్పుడు చాలా కామ్ గా ఉన్నది మీరే. అంటే నిజంగానే మీరు కామ్ గా ఉంటారా, లేకపోతే కెమెరా పెట్టగానే మీరు కామ్ అవుతారా? ఆ డిట్టో మార్క్ పెడతాడు, సేమ్ డిట్టో. దేవుడా, ధనరాజ్ గారు సినిమాలో మీలో దేవి బయటకు వస్తున్నారు. శ్రీలో జనాలు సింక్ అయిపోయి నమ్మేస్తారని చెప్పి నాకు ఇచ్చాడు. నేను దేవి కాదండి. బేసిక్ గా యాక్చువల్లీ సినిమాలో మొన్న సెలబ్రిటీ షో అయిపోయిన తర్వాత 80% మార్కులు మొత్తం కొట్టేశాడు సినిమాలో ఫస్ట్. జెలస్ అనమాట. అందుకనే ప్రతి పబ్లిసిటీలో భూపాల్ గురించి కొంచెం బ్యాడ్, అగ్లీ అన్ని తనే, గుడ్ తప్ప. ప్రమోషన్ లో అలా మీరు ప్రమోట్ చేస్తాను నేను. ఓకే. అండ్ దేవి, నాకు తెలిసి అంటే పోస్టర్లు, ట్రైలర్లు, టీజర్లు చూసుకుంటే దేవిని తిట్టుకుంటారు. తిట్టుకున్నారంటే సక్సెస్ అంత కష్టపడి. ఓకే. అండ్ అంటే మీరు వెండి తెర మీద మాకు కనిపించారా ఇంతకు ముందు? నేనా చాలా కదా, కానీ ఫుల్ లెంత్ రోల్ అయితే ఎప్పుడు చేయలేదు కదా, ఇదే ఫస్ట్ టైం. ఫుల్ ఫ్లెజ్డ్ అంటే సూపర్ స్టార్ కిడ్నాప్, ఓకే, బెట్టింగ్ బంగారు రాజు, ఓకే, పిల్ల జమీందార్, ఈ మధ్య నిన్ను కోరి రాజుగారి గది 2. ఓకే, బట్ ఇది దేవి ఫస్ట్, అంటే శ్రీ ప్రసాద్ కంటే ముందు. దాంట్లో నెగిటివ్ చేశాను. పిల్ల జమీందార్ కొంచెం నెగిటివ్ షేడ్, నిన్ను కోరి ప్రాపర్ నెగిటివ్, రాజుగారి గది 2 ప్రాపర్ నెగిటివ్ విత్ డైలాగ్. ఇది ఫుల్ అవుట్ అండ్ అవుట్ నెగిటివ్. ఇంకా ఈ క్యారెక్టర్ వచ్చి ఫస్ట్ శ్రీ కిషోర్ ఇలాంటి సినిమా చేస్తున్నాం అనగానే నాకు ఫస్ట్ శ్రీ కిషోర్ ధనరాజ్ చెప్పాడు. అవునా? ఓకే. చెప్పి తర్వాత మనోజ్ చెప్పాడు. వాళ్ళిద్దరు డైరెక్టర్ చెప్పారు నా పేరు. మీ పేరు చెప్పారా? కథ కాదు, కథ కూడా ధనరాజే చెప్పాడు. అంటే డైరెక్టర్ హాంకాంగ్ లో ఉంటాడు, ఇక్కడ ఉండడం.
తనకి ధనరాజ్ తోనే కాంటాక్ట్ అంతా. ఇతను లోకల్ పిఆర్ఓ మాకు, మా మేనేజర్ అంతా ఇతనే. ఓ ఏమిటి మీరు ఇన్ని ఉద్యోగాలు చేశారు? చాలా ఉద్యోగాలు చేశాను కాబట్టి సినిమాలో తక్కువ సేపు. అలా ఏం లేదండి, యాక్చువల్లీ కిషోర్కి నాకు భూ అనే ఒక సినిమాతో పరిచయం ఉంది. తన ఐడియాలజీ అంతా మీ ఇద్దరం షేర్ చేసుకుంటుండే. ఒక 6 months 7 months డైలీ ఫోన్ చేసి మాట్లాడుకునేసరికి నేను చెప్పే తనకు సింక్ అయినాయి, తను చెప్పే నాకు సింక్ అయ్యేసరికి తను ప్రతిసారి హాంకాంగ్ నుంచి ఇక్కడికి వచ్చి చూసుకోలేదు కాబట్టి తను ఈ క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటారంటే సరే నేను ఒక 10 ఆప్షన్లు చూపిస్తాను నీకు, నువ్వు చూస్ చేసుకో. అలా 10 ఆప్షన్లో నాకు దేవికి 10 ఆప్షన్లు దొరకలేదు. దేవి క్యారెక్టర్ అనగానే ఆ భూపాల్ ఎర్రగా బుర్రగా ఉంటాడు, తక్కువని ఒక విల్లన్ని షేడ్ చేయిస్తాడు. తనకి ఇది కొత్తగా ఉంటుంది ఎందుకంటే మేము ఐస్ క్రీమ్ సినిమా చేసాం. అది కాకుండా నాకు బాగా హైదరాబాద్లో బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్ అంటే భూపాల్. ఇది మాది ఇప్పుడు 12-13 years ఫ్రెండ్షిప్ అన్న. భూపాల్ సూపర్ స్టార్ కిడ్నాప్ అని ఒక సినిమా హీరోగా చేశాడు. ఇది కరెక్ట్గా ఉంటాడు కదా అని కిషోర్ చెప్తే కిషోర్కి కొంచెం భయం అనిపించింది. అంటే దేవి క్యారెక్టర్ ఏంటి, భూపాల్ ఏంటి, అసలు ఆపోజిట్ షేడ్ లో మనకి అరుంధతి సోను సూద్లా కావాలా క్యారెక్టర్. నా ఫోటోలు పంపగానే మనోడేమో స్టైలిష్ అనుకున్నారు, ప్రొడ్యూసర్స్ అందరూ అదే అనుకున్నారు. అయితే ఫస్ట్ షాట్ ఎప్పుడైతే షూట్ జరిగిందో సరిగ్గానే ఎస్ దేవి అంటే ఇంకా భూపాల్ లేకపోతే దేవి క్యారెక్టర్ వేరే ఎవరు చేస్తుంటే ఎంత అప్లాజ్ వచ్చేది కాదు. దాని తర్వాత సినిమా అయిపోయిన తర్వాత మ్యూజిక్ జరుగుతున్నప్పుడు కామ్రాన్ అసలు ఏం చేశాడు భూపాల్ అని డైరెక్టర్ చెప్పేసరికి కాన్ఫిడెంట్ అప్పుడే షూటింగ్ లోనే పెరిగిపోయింది డైరెక్టర్కి. దాని తర్వాత ఎస్ మనం కరెక్ట్ గానే కాస్టింగ్ చేసుకున్నాం. మనోజ్ వచ్చి ఏంటంటే ఎప్పుడు నేను సినిమాలు చేసినా లేకపోతే వాడు ఏదైనా సినిమా చేసిన ఏదైనా గెస్ట్ క్యారెక్టర్ కావాలంటే నాకే ఫోన్ చేస్తాడు. మనోజ్ ఇందులో ఒకవేళ చేయకపోతే అరే మనోజ్ చేయాలి మనోజ్ చేసేస్తాడు, నేను రారా అంటే రేపు మార్నింగ్ వచ్చేస్తాడు, ఇది డైరెక్టర్కి ఎలా కన్వే చేయాలి అని. డైరెక్టర్ చూపింగానే అసలు దేవిలా ఉన్నాడు, ఫస్ట్ ఇంత గెడ్డమంతా వేసుకొని దేవి క్యారెక్టర్ లా ఉన్నాడు. లేదు ఇలాంటి ఒక క్యారెక్టర్ అమాయకుడైతే కొత్తగా ఉంటుంది. మనం ఎవడైతే సాఫ్ట్ గా కనిపిస్తాడో వాడు క్రూరత్వంగా చేసి ఎవరైతే కొంచెం గెడ్డం బీడంతా వేసుకుని వాడు మంచోడైతే తెలియకుండా ఆడియన్స్ ఒక కిక్ వస్తుందని కిషోర్ ఐడియా. అలా మనోజ్ ఓకే అయిపోయాడు. How did you get this opportunity? My manager. He was sitting in the office and they were last minute they were looking for the heroine. So my manager was sitting there, so he got me the film. So nenu like I heard the concept and vinappudu I said okay fine, this is life lo first time I've got a character which is of such a strong girl, so I should not leave it. నిజంగా ఫస్ట్ మీకే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలేమో, ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ ని యాక్సెప్ట్ చేసినందుకు. థియేటర్ లోకి వెళ్తే గానీ తెలియదు మాకు చాలా మంది ట్రై చేశారు, చాలా మంది చేయమన్నారు, అంత బోల్డ్ స్టెప్ తీసుకోలేకపోయారు. అండ్ ఆల్సో even when we showed the movie in the preview, so many actors came out and they said Pooja half interval time, what is this? How did you say yes to this film? I mean dark side, you know, how did you say yes? So I said you wait, no, you watch the full film. Then they came out and said wow. Like how? Okay, so first half వరకు అంటే ఉంటుందన్నమాట. The story starts only కొన్ని హైడ్ చేశారు సినిమాలో, కొన్ని హైడింగ్ ఉంటాయి, ఇలా జరిగిందని అనుకుంటాం, అలా జరగదు అది యాక్చువల్లీ. అలాంటి హైడింగ్లు ఉన్నాయి. ఈ దేవిని చంపేద్దామా దేవుడా. నాకు తెలిసి ఈ స్టోరీ కిషోర్ గారి కంటే మీకు బాగా నాకు 5-6 వెర్షన్స్ చెప్పాడు. అంటే క్లైమాక్స్ ఒకటి అనుకుంటాం ఫస్ట్, ఇది జనాలకి ఎక్కుద్దో లేదో అని అనుకుంటాం, ఇంకోటి మారుస్తాడు, ఇంకోటి పంపుతాడు. ఈ 5 స్టోరీలు నా మైండ్ లో ఉండిపోయింది కాబట్టి ఇది బాగా చెప్పగలుగుతున్నాను నేను. అంతే. ధనరాజ్ గారు అన్నట్టు ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా ఉండే సినిమా వెళ్ళినప్పుడు మా మదర్ ఫాదర్ ని తీసుకెళ్ళాను. ఓకే, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? వాళ్ళు సెకండ్ టైం వచ్చారు. వెరీ ట్రూ, నిజంగా వైఫ్ వచ్చింది, తను సెకండ్ టైం వచ్చింది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, నిఖిల్, తరుణ్, చాలా మంది వచ్చారు యాక్టర్స్ వచ్చి ఈ సినిమా. ఎందుకంటే వాళ్ళకి ముందే మా పేరెంట్స్ని అక్కడ తీసుకొచ్చి పెట్టాను. సో దే అండర్స్టాండ్, పేరెంట్స్ని తీసుకొచ్చాడంటే మరీ అంత ఉండదులే అని. నేను మా మిస్సెస్ రెండుసార్లు చూపించేసింది. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే డెఫినెట్ ఓపెనింగ్స్ అప్పుడు మీరు చేసిన పోస్టర్స్ కి, మీరు వేసిన పోస్టర్స్ కి ఫ్యామిలీ ఆడియన్స్ రావడానికి భయపడతారు. డెఫినెట్ గా ఏముందో ఎందుకులేండి మీరు వెళ్ళి చూసి వచ్చేయండి అంటారేమో నాకు తెలిసి. అందుకే అన్ని ఇంటర్వ్యూలో మేము
ఒకటే మాట చెప్తున్నా ఏంటంటే ఫస్ట్ శుక్రవారం మన బాయ్స్ మీరు వెళ్ళిపోండి సినిమాకి, ఫస్ట్ చూసి వచ్చేయండి. మీరు చూసేసి మీరు డిసైడ్ అవుతారు, అప్పుడు మా ఫ్యామిలీని తీసుకెళ్ళచ్చు శనివారం ఆదివారం అని. ముందు మీకు ఆ డౌట్ ఉన్నప్పుడు మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోయి మీరు సినిమా చూసి ఆ తర్వాత మీ సిస్టర్నో మీ అక్కనో మీ అమ్మగారినో వాళ్ళందరూ మీరు వాళ్ళే తీసుకెళ్తారు, రామ్మ చూపిస్తాను. అది బోటం ఏంటంటే మీరు కానీ లేకపోతే పూజ కానీ సొసైటీలో ఉన్న ఆడవాళ్ళు అమ్మాయిలు అందరూ మా మిస్సెస్తో సహా ఒక అన్నయ్యో లేకపోతే వాళ్ళ ఆయనో వాళ్ళ తమ్ముడో ఉన్నారని డిఫరెంట్ వాళ్ళ మీద పెట్టేస్తాం, వాళ్ళు చూసుకుంటారులే అని. వాళ్ళు లేనప్పుడు తనకు తను ఎదిరించగలగాలి ఏ సమస్యనైనా. అలా ఈ సినిమాలో ఆ సమస్యని పూజ ఎదిరిస్తుంది. మనం దీంట్లో ఒక మంచి మెసేజ్ చెప్తున్నాం. నువ్వు ఒంటరి దాని అయిపోయావని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే నీ పతనం. నువ్వు ఒంటరి అయినప్పుడే నువ్వు ఎదిరించాలి ఈ లైఫ్ని అన్నప్పుడు తను ఎదిరిస్తుంది సినిమాలో. అది మంచి మంచి మెసేజ్ కూడా ఉంది సినిమాలో. మ్యూజిక్ డైరెక్టర్ అంటే దీంట్లో 2 పాటలు ఉన్నాయంటున్నారు. కామ్రాన్ గారు చేశారు. 2 పాటలతో సంబంధం లేదు, మీరు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ సిచువేషనల్ సాంగ్స్ అవి 2 కూడా 100% అతనే చేసి మొత్తం ఫస్ట్ క్రెడిట్. 80% అంటే ఒక 20% మీ అందరం కష్టం అయితే 80% ఫస్ట్ అంటే కూర్చోవాలన్నా గూస్ బంప్ మూమెంట్స్ రావాలన్నా కూడా కామ్రాన్. అది లేకపోతే మనం ఎంత కష్టపడి చేసినా కనపడదు. అంతే కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫిలిం కి. అది లేకపోతే సినిమా కెమెరా ఒకటి స్పెషల్లీ ఇంకా ఇలాంటి సినిమా లైక్ ఎమోషన్ ఫీల్ అవ్వాలి అంటే. సో 2 సాంగ్స్ కూడా సిచువేషనల్ సాంగ్స్ అన్నమాట. వచ్చి వెళ్ళిపోతూ లీలా ఇంట్రడక్షన్ సాంగ్, మా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సాంగ్. ఓకే, సో పూజ లీలానే వస్తుంది. పూజ సో ఈ ఫిలిం చేసేటప్పుడు లైక్ డెఫినెట్ గా ఉంటుంది, ఏదైనా టఫ్ గా ఫీల్ అయిన సీన్ ఉందా? సీన్స్ మొత్తం సీన్స్ టఫ్ గా ఉంది. అన్ని సీన్స్ లైక్ టోటల్ ఒకటే సీన్ నీకు. యా లైక్ there are very small scenes where it shows that this girl is very strong. And this girl, if she wants something, she wants it. So there are scenes like that, and then the whole movie is because it is based on one incident. The reactions of that is the same thing. So all the scenes were pretty much tough, except the dance, the good girl Nenele, bad girl Nenele song. Everything was pretty much tough. ఓకే, సినిమాటోగ్రఫర్ గురించి డెఫినెట్ గా మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి కదా. ఎవరి వైఫ్ ఎవరి హస్బెండ్ ఫస్ట్ చెప్పండి? కిషోరా లేకపోతే? కిషోరే డెఫినెట్ గా హస్బెండ్, ఫనీ వైఫ్. ఎందుకంటే చిన్నోడు అంతే. ఫనీ చాలా బాగా అంటే లైక్ ఉన్న ఒకటే లొకేషన్ ని డిఫరెంట్ కెమెరా అంతే. ఇదే మార్చి ఒకటే 80% అందులో ఉంటుంది సినిమా అంతా. సో అది ఆడియన్స్ ఎక్కడ బోర్ కొట్టకుండా అంటే లైక్ ఫ్రేమింగ్స్ కానీ అన్ని రిపీటెడ్ గా చూపిస్తే బోర్ కొట్టేస్తుంది. మాక్సిమం హీ పుల్డ్ అవుట్ ది బెస్ట్. ఒక కెమెరామెన్ కి ఎంత ఛాలెంజింగో దాన్ని మొత్తం హీ పుల్డ్ అవుట్ హిస్ బెస్ట్. ఇంకా తనకి ఏ లొకేషన్ ఇచ్చినా ఆడేసుకుంటాడు ఈ సినిమా తర్వాత. అలా you actually can't call them husband and wife because in this matter they both were on sync. సో సినిమా అయిపోయిన తర్వాత డివి గారు తీసుకోవడం జరిగింది. సినిమా అయిపోయిన తర్వాత ఆయన చూసి మా అందరికి అప్పుడు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే లైక్ మేము చేసిన అటెంప్ట్ అంతమందికి నచ్చుతుంది అనేది పక్కన పెడితే దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మా ప్రొడ్యూసర్స్ రాజు గారు, ఆక్రోష్ గారు వాళ్ళకి రావాల్సిన బడ్జెట్స్ కానీ అనుకునే కొన్ని రాకపోయేసరికి కొంచెం ఆ సినిమా పోస్ట్పోన్ అయింది రిలీజ్కి. సో ఈ లోపు అసలు ఏంటి సినిమా అని చెప్పి డివి గారు వచ్చి సినిమా చూసి ఆయన తీసుకుని ఈరోజు ఎంత బజ్ క్రియేట్ అయింది అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ డివి గారు. మేము అందరం వెరీ హ్యాపీ విత్ డివి గారు. టూ గుడ్ ప్రమోషన్స్ అండ్ లైక్ బస్సెస్ కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మీ పబ్లిసిటీ చాలా బాగుంది, పబ్లిసిటీ బాగుంది అని. అది నెగిటివ్ పాయింటా ఏంటి అనేది వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ నెవర్ జడ్జ్ ఎ బుక్ బై సీయింగ్ ఇట్స్ కవర్. దీనికి పర్ఫెక్ట్ మా సినిమా ఉంటుంది పక్కాగా. మిమ్మల్ని కొన్ని షోస్లో చూసి హౌస్ నుంచి బయటకు వచ్చాక చూసి అంటే చాలా ధనరాజ్ అనగానే ఇంకా ప్రేమ పెరిగిపోయింది అందరి మనుషుల్లో, మనసుల్లో. తర్వాత ఇంకా బాగా ప్రేమ పెరుగుతుంది. సో బ్యాడ్ అని వచ్చినా కూడా ఏదో మంచి నటుడిని చూస్తారు అనుకుంటున్నారా రేపు తెర మీద ఆడియన్స్ అంటే మీ ఫ్యాన్స్ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చూసినప్పుడు? ధనరాజ్ని అయితే చూడరండి, శ్రీ అని ఒక క్యారెక్టర్ చూస్తారని కాన్ఫిడెంట్ గా చెప్తాను. నేను ఒక్కనే కాదు, వీళ్ళిద్దరిని. ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం యూనో లీల గురించి, శ్రీ గురించి, దేవి గురించి, ప్రసాద్ గురించి. బట్ క్రియేట్ చేసిన కిషోర్ గురించి కొంచెం తక్కువ మాట్లాడుకున్నాం. మధ్య మధ్యలో పేరు వినిపించి వెళ్ళిపోయింది అలా. నాలో సగం పేరు కదా శ్రీ కిషోర్, నా గురించి చెప్తే కిషోర్ గురించి చెప్పినట్టే. భూపాల్ ఏం చెప్తారో విందాం. సో అంటే డైరెక్టర్ వచ్చి ఒకసారి మనకి కథ చెప్పే విధానంలో చాలా బాగా చెప్పొచ్చు, బట్ చూపించాలంటే దానికి ఒక పెద్ద క్లారిటీ ఉండాలి ఆయనకి. నాకు ఇది ఎందుకంటే ధనరాజ్ ఏ కథ చెప్పినా నాకు ఎందుకు నచ్చుతుంది.
ఆ తర్వాత బాగోలేదని తెలుస్తుంది. అలా చెప్తాడు, ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఏ ఒక చెత్త కథ భలే చెప్పాడు. అదే కథ ఎవరన్నా చెప్తే అసలు నచ్చదు. అది ఒకటి ఉంది, అది తెలియని, అది చరిష్మా. చెప్పిన కథని ఆయన ఎలా తీశారు అంటే అలాగే తీశాడు. ఓకే, యాస్టీజ్ నాకు ఏది చెప్పాడో ధనరాజ్ యాస్టీజ్ అలాగే తీశాడు. మామూలుగా ధనరాజు ఏదైనా మామూలుగా కామెడీ ఏదైనా చెప్పినా కూడా అప్పటికప్పుడు భలే అనిపిస్తుంది. కాసేపు తర్వాత అవునా అవునా ఎందుకు అంత ఎగ్జైట్ అయ్యా దానికి అంటే అది ఉంది, ఆ పవర్ ఉంది చెప్పి ఎక్స్ప్రెషన్స్. నాకు ఇలాగ కాదు కాదు. నెక్స్ట్ నేను ధనరాజ్ గారు ఇలా ధనరాజ్ గారు ఎలా యాక్ట్ చేశారని, ధనరాజ్ గారు ఎలా తీశారు సినిమా, ఎప్పుడు రిలీజ్ అవుతుందని అడుగుతాను డైరెక్టర్ ధనరాజ్ గారితో. Next 10 years he will have, we would అంటే have done కామెడీ 2 చెప్తూ films. తనే ముందు నవ్వేస్తాడు. నాట్ 10 years, నేను ఒక సినిమా అయితే చేస్తాను. ఓకే, ఒక 5 years తర్వాత చేస్తాను. ప్రొడ్యూస్ అదే అయితే 10 years లో 2 సినిమాలు వస్తాయట. 10 years లో 2 ఫిలిమ్స్ అంటున్నారు. ఏమో 5 years తర్వాత 6th year చేసేవచ్చు, 7th year. ఎంత మాట్లాడుకున్నా దేవిశ్రీ ప్రసాద్ సినిమా చూసిన తర్వాత మాట్లాడుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇందాక మీరు అన్నట్టు ప్రొడ్యూసర్ బతకాలి, బోలెడని సినిమాలు చేయాలి. సో డివి గారికి బోలెడని డబ్బులు రావాలని అండ్ దేవిశ్రీ ప్రసాద్ని అందరూ బ్లెస్ చేయాలని ఈ సినిమాకి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు చెప్పింది నా గురించి కాదు, అన్ని ఆడియన్స్కి అని నాకు తెలుసు. మళ్ళీ ఒకసారి పిలవండి. ఎవరి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? పూజ దగ్గర అలా ఏం కాదు. ఒకవేళ నేను చెప్పాలనుకున్న లాస్ట్ ఏంటంటే అన్ని సినిమాలు బాగుంటాయి, అన్ని సినిమాలు చూడండి. ఆ రోజు రిలీజ్ అయ్యే మా సినిమాని కూడా చూడండి. ఒకవేళ 11 o'clock షో ఇంకోటి ఏదైనా చూస్తే 2 o'clock లేకపోతే 6 o'clock షో మాది కూడా చూడండి. కొత్తగా అయితే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక ఎక్స్పీరియన్స్ అంటాం కదా, ఫ్రెంచ్లోనో లేకపోతే కొరియాలోనో లేకపోతే ఇంగ్లీష్లోనో వచ్చినప్పుడు ఇలాంటి సినిమాలు మనకి ఎందుకు రావట్లేదని మనం అనుకుంటూ ఉంటాం. వచ్చినప్పుడు దాన్ని పట్టించుకోం. డెఫినెట్గా అలాంటి సినిమానే దేవిశ్రీ ప్రసాద్. థియేటర్కి వెళ్ళండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నేను భరోసా ఇస్తున్నాను. ఒకవేళ నచ్చకపోతే ఇలాంటి జానర్ కానీ కొత్త జానర్లు ఇప్పుడు చేయను. ఈ సినిమా మీకు బాగా నచ్చుతుంది, ఫ్యామిలీతో వెళ్ళండి. Okay, now Pooja's turn. As a girl who's acted in this film and has gone through this in real life I can only imagine what a girl goes through. So to know the struggle of this Leela, this character Leela, and to know that for every action there is a punishment, for everything that you do there is karma. Go and watch this film in the theaters and I'm sure you'll enjoy it. యాక్చువల్లీ ధనరాజ్ చెప్పింది కరెక్ట్ పాయింట్. ఇలా కొత్త సినిమాలు రావట్లేదు అంటారు. వచ్చిన తర్వాత మనం ఆ టైం పట్టించుకోకుండా వదిలేస్తాం కాబట్టి ఎవరు ట్రై చేయట్లేదు. సో ఈసారి కొంచెం ఓపిక తెచ్చుకొని చూడండి, 100% వస్తుంది. ట్రైలర్లో ఉన్నంత నెగిటివిటీ మాత్రం సినిమాలో కనపడదు. 100% పాజిటివ్ మెసేజ్ ఉంటున్నాం, ఎస్పెషల్లీ అమ్మాయిలకి. సో డూ వాచ్ ఇన్ థియేటర్స్. సినిమా డెఫినెట్గా మీరు ఎక్స్పెక్ట్ చేసిన సీన్స్ కానీ ఇవన్నీ ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ అన్నీ సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి ఎన్నో అంటే దేవిశ్రీ ప్రసాద్లో కూడా నేను ప్రసాద్ ఇందులో పాజిటివ్ క్యారెక్టర్ కాబట్టి వీళ్ళిద్దరిలో కూడా ఒక పాజిటివిటీ ఉంటుంది. ఏంటి అనేది ఆ లాస్ట్లోనే మీకు తెలుస్తుంది. యాజ్ ఐ సెడ్, నెవర్ జడ్జ్ ఎ బుక్ బై సీయింగ్ ఇట్స్ కవర్. ఈ ట్రైలర్లు టీజర్లు చూసి బోలన్నీ మీరు ఇమాజిన్ చేసేసుకుంటున్నారు, అవన్నీ తప్పు. సినిమా చూశాక యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫిల్మ్. అండ్ ఆల్సో ఫర్ లేడీస్ హూ హ్యావ్ సఫర్డ్, అంటే వైజాగ్లో ఇన్సిడెంట్స్ కానీ ఇన్ అదర్ స్టేట్స్ ఇన్సిడెంట్స్ అయిన వాళ్ళకి వాళ్ళు ఎంత పెయిన్ ఫేస్ చేశారో మీరు ఎవరు చూడలేకపోవచ్చు. బట్ ఇన్ దిస్ ఫిల్మ్ వాళ్ళు ఎంత బాధపడుంటారో, వాళ్ళు ఎంత పెయిన్ లైఫ్లో చూసుంటారో, you'll definitely get to know about a lady facing so much of pain in her life by this film. ఇది అందరూ హర్రర్ సినిమా అనుకుంటున్నారు, ఇది హర్రర్ సినిమా లేదు, కాదు. దీంట్లో దెయ్యం అనేది లేదండి. మీరు అందరూ ఇది దెయ్యం సినిమా అనుకుని వచ్చేసాం లేకపోతే అలా అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ మాత్రమే, మీరు హర్రర్ అని అస్సలు అనుకోవద్దు. ఓకే అండి, సో థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. మీరు కూడా సినిమా చూడండి తప్పకుండా. సో విన్నారు కదండి దేవిశ్రీ ఫిలిం గురించి ఈ టీం చెప్పిన విశేషాలని. అయితే వీళ్ళు చెప్పారు ఆల్రెడీ సినిమాకి రండి చూడండి అని. ఇంకా నేనేం చెప్తాను చెప్పండి. ఇందాక చెప్పినట్టు మంచి సినిమాలు మీరు ఎప్పుడు ఆదరిస్తారని నేనైతే నమ్ముతున్నాను. ఒక్కసారి అయితే ఫిలింని వెళ్ళి చూడండి, చూసిన తర్వాత నచ్చితే అందరికీ చెప్పండి. సో ఈ ఫిలింని సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే మరొక సెలబ్రిటీతో మళ్ళీ కలుసుకుందాం. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.